శ్రీమంతుడికి రామ్ చరణ్ సినిమాకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? బాహుబలి చిత్రంతో టికెట్ల రేట్లు పెంచుకొని విడుదల చేసే సాంప్రదాయానికి తెరలేచింది. అంతకు ముందు కూడా కొన్ని ఊళ్లలో టికెట్ల రేట్లు హైక్ అనేది ఉన్నా కానీ గత 6 ఏళ్లలో గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉండటంతో కుదరలేదు. బాహుబలికి కండిషన్లు సడలించడంతో దానిని శ్రీమంతుడి చిత్రానికి కూడా అప్లై చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కూడా షేర్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. వారం తిరగకుండా 50 కోట్ల షేర్ రావడం ఖాయంగా కనిపిస్తూ ఉండడంతో రాబోయే పెద్ద సినిమాలకు రెక్కలొచ్చేశాయి. దీని వలన ముందుగా లాభపడేది రామ్ చరణ్ శ్రీనివాట్ల చిత్రం. నెక్స్ట్ రిలీజ్ అయ్యే పెద్ద సినిమా అదే కనుక దానికి కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో ముందుగా అనుకున్న రేట్ల కంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా బయ్యర్లు వెనకాడటం లేదు. ఈ చిత్రానికి ఇంతకు ముందు 55 కోట్ల రేంజ్ లో ఆఫర్లున్నాయి. కానీ ఇప్పుడు మరో 7-8 కోట్ల ఎక్స్ట్రా బిజినెస్ జరుగుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ సినిమా అనే కాక ఇకపై రాబోయే పెద్ద సినిమాలు అన్నింటికీ ఈ ట్రెండ్ తో చాలా కలిసి వస్తుంది. టికెట్ ధరల గురించి జనం కేర్ చేయడం లేదు కనుక ముందు ముందు ఈ రేట్లు అఫీషియల్ అయినా ఆశ్చర్యం లేదు.